ఉద్యోగం లేకో, ఆర్థికంగా స్థిరత్వం లేకో, పరిస్థితులు బాగోకో, ఉద్యోగంలో అన్యాయం జరుగో, ఎవడో మోసం చేసో, నీ భర్త ఉద్యోగం పోయినా, రావాల్సిన ఆస్తి రాకపోయినా, సడన్గా ఆరోగ్యము దెబ్బతిన్నా, నీకున్నటువంటి బిడ్డలకున్నటువంటి అవసరాలు ఒకవేళ తీర్చలేనటువంటి స్థితికి చేరినా, భార్యగా నువ్వు అర్థం చేసుకుంటే నీ భర్త ఆయుష్ పెరుగుతుంది. భార్యగా నువ్వు అర్థం చేసుకొని ఆదరణగా మాట్లాడినట్లయితే నీ భర్త పుంజుకుంటాడు, ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఇలాంటి భార్యను, ఇలాంటి బిడ్డలను నేను కష్టపడైనా, ప్రయాసపడైనా, ప్రాణం పెట్టైనా పోషించాలి, ప్రేమను పంచాలి అని చెప్పి పరుగులు తీస్తాడు. అలా కాకుండా కష్టపడే భర్త ఇంటికి వచ్చినా, ప్రేమించే భార్య ఇంట్లో ఉన్నా, అర్థం చేసుకోకుండా ఒకరినొకరు అపార్థం చేసుకొని ఒకరి మీద ఒకరు అరిచి కేకలేసి అనర్థాలకు దారి తీసినట్లయితే కుటుంబం కుప్పగూలిపోతుంది. అలాంటి కుటుంబంగా నీ కుటుంబం ఉండడానికి వీల్లేదు. ప్రేమించే భర్తగా ఉండు, ఆదరించే భార్యగా ఉండు, అద్భుతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకో.